టిక్‌టాక్ వీడియోస్ ద్వారా, రీల్స్ ద్వారా సోషల్ మీడియాలో పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తర్వాత నటనపైన ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అమెరికాలో లక్షల్లో జీతం వస్తున్న జాబ్ మానేసి ఇప్పుడు బుల్లితెరపై సందడి చేస్తోంది. 1, 2 సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈ బ్యూటీ ఆ తర్వాత 'బిగ్ బాస్' రియాలిటీ షో ద్వారా పాపులర్ అయింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? ఆమె ఐశ్వర్యరెడ్డి. అమెరికాలో ఉంటూ టిక్‌టాక్ వీడియోస్ చేసేది. ఆ తర్వాత 'బిగ్ బాస్' షోలో ఛాన్స్ రావడంతో ఇండియాకి వచ్చింది. ఈ షో కంటే ముందే తెలుగులో ఓ సినిమా చేసిందని మీకు తెలుసా? విశాఖపట్నంకి చెందిన అశురెడ్డి ఎంబీఏలో హెచ్ఆర్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసింది. ఆ తర్వాత అమెరికాలో కొన్నేళ్ల పాటు లక్ష జీతానికి వర్క్ చేసింది. అటు ఉద్యోగం చేస్తూనే ఇటు టిక్‌టాక్ వీడియోస్ చేసి నెట్టింట ఫేమస్ అయింది. అప్పుడే పవన్ కళ్యాణ్ నిర్మాతగా, నితిన్ హీరోగా నటించిన 'చల్మోహన్ రంగ' సినిమాలో ఛాన్స్ వచ్చిందట. అమెరికాలో షూటింగ్ కావడంతో ఆ సినిమాలో నటించానని, జాబ్ వదిలేసి ఏదైనా చేయాలని అనుకుంటున్నానని, ఆ మూవీ రిలీజ్ అయ్యాక 'బిగ్ బాస్' రియాలిటీ షోలో ఛాన్స్ వచ్చిందని, దీంతో ఇండియాకు తిరిగి వచ్చానని తెలిపింది. 'చల్మోహన్ రంగ' సినిమాలో అమెరికాలో ఉండే పలు సీన్స్‌లో హీరోయిన్ ఫ్యామిలీ మెంబర్‌లా కనిపిస్తుంది అశురెడ్డి. 2018లో 'చల్మోహన్ రంగ' సినిమా రిలీజ్ కాగా 2019లో 'బిగ్ బాస్'లోకి ఎంట్రీ ఇచ్చింది అశు. ప్రస్తుతం ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ, అటు బుల్లితెరపై పలు రియాలిటీ షోస్ చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది.